మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను. జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటాపోటీకి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి. ఓకే, కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది, మీరేమో గెలుస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ కి, పిఠాపురంలో పవన్ కి, బాలయ్యకి రకరకాల వార్తలండి. మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు. నిజంగా అంత క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్ అక్కడ? క్లియర్ గా గెలుస్తున్నారు. బాబు గారి గురించి అక్కడ పర్సెంటేజ్ ఏం లేదు. బాబు గారు కంఫర్టబుల్ 40,000+ మెజార్టీతో వారు గెలవబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా 40,000కు పైబడిన మెజార్టీ, లోకేష్ గారు 20,000కు పైబడిన మెజార్టీతో గెలవబోతున్నారు. బాలయ్య గారు 20,000 ఉంటుంది, 18-20,000 ఉంటుంది. అంటే బాలయ్య గారి విషయంలో ఎస్పెషల్లీ బీసీ కమ్యూనిటీకి టికెట్ ఇవ్వటము, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఎంత ఉన్నా కూడా అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎన్టీ రామారావు గారిని విపరీతంగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి పెంచుకోండి. ఇప్పటి వరకు 83 నుండి ఓడిపోయినటువంటి సీటు హిందూపూర్. అవును, రైట్. ఇక్కడ వంగ గీత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం చేస్తానన్నారు. అవి ఏమీ కన్సిడరబుల్ కాలేదా గ్రౌండ్ లో? ఇప్పుడు కమ్యూనిటీ సుమారు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ పరువు పోతుంది అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు చాలా తేలికగా ఆయన గెలవబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆరా మస్తాన్ గారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించినందుకు. ఫైనల్లీ ఈ సర్వే గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీ సంస్థ తరపున? ఖచ్చితంగా జూన్ 4వ తేదీ మా ఫలితాలే నిజంగా అవుతా ఉన్నాయి. జూన్ 5వ తేదీ తిరిగి మీ అందరి ముందుకు ఈ విషయంతో మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆరా మస్తాన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం తప్పే అవకాశం లేదు. తప్పితే ఇంకా ఫ్యూచర్ ఉండదు సెఫాలజిస్ట్ గా అని చెప్పి తను అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆరా మస్తాన్ చాలా అక్యురేట్ గా లాస్ట్ టైం లో కూడా అనేక రిపోర్ట్స్ జెన్యూన్ గా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది, జరగబోతుంది అని నమ్మాలి అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.